68వ ఏపీ రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలకు ఒంగోలు బొమ్మరిల్లులో జిల్లా సెలక్షన్స్ నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ హజీరా బేగం ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ జరిగాయి. 2024 డిసెంబర్ నెలలో జరిగే 68వ రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలకు జిల్లా బాలబాలికల జట్లు ఎంపిక చేశారు. ఈ ఎంపిక కార్యక్రమంలో క్యారమ్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, రిటైర్డ్ హెచ్ఎం రమణయ్య, పీఈటీలు వినోద్, బొమ్మరిల్లు ఆశ్రమ నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసిం, నూకతోటి శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సెలక్షన్స్ కు ఒంగోలు నగరంలోని పలు పాఠశాలల నుండి 100 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. సింహాద్రి జ్యోతిర్మయ్య గారని చాలా గొప్పగా రాశారు. చదువు విలువ తెలుసుకోర తమ్ముడా, బడి బాటయ భవిత బాట చెల్లెలా. చదువు విలువ తెలుసుకోర తమ్ముడా, బడి బాటయ భవిత బాట చెల్లెలా. చిట్టి కూనలార మారేపటి పౌరులారా, చిట్టి కూనలార మారేపటి పౌరులారా. మీకోసం చదువులమ్మ గుడి తలుపులు తెరిచినారు. చదువు విలువ తెలుసుకోర తమ్ముడా, బడి బాటయ భవిత బాట చెల్లెనా. ఆడపిల్ల చదువు కాదు భారం, ఆడపిల్ల చదువు దేశమాత పరువు. ఆడపిల్ల చదువు కాదు బరువు, ఆడపిల్ల చదువు దేశమాత పరువు. సావిత్రి, పూలేలు, సరోజిని నాయుళ్ళు మీలోనే ఉన్నారు. మల్ల వంటి కవయిత్రులు, ఇందిరమ్మ వంటి నేతలు ఇంకెందరో ఉన్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకెన్నో పదవులు రాణులై మీరేలగా రాణించగా వేచినవి. వడివడిగా బడికి నడువు చెల్లెలా, బడి బాటయ భవిత బాట చెల్లెలా. వడివడిగా బడికి నడువు చెల్లెలా, బడి బాటయ భవిత బాట చెల్లెలా. చదువు విలువ తెలుసుకోర తమ్ముడా, బడి బాటయ భవిత బాట చెల్లెలా. బడి బాటయ భవిత బాట చెల్లెలా. ఈరోజు 68వ రాష్ట్ర స్థాయి పోటీల కోసం ప్రకాశం జిల్లా క్యారమ్స్ టీమ్ని సెలక్షన్ కమ్ ట్రయల్స్ని ఇక్కడ బొమ్మరిల్లు భాగ్యనగర్లో ఉన్నటువంటి బొమ్మరిల్లు చిల్డ్రన్స్ హోమ్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు, వాళ్ళల్లో నైపుణ్యం సాధించిన పిల్లల్ని సెలెక్ట్ చేసి వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. కావున మన జిల్లా నుంచి వచ్చినటువంటి 100 మంది పిల్లలతోటి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాము రాష్ట్ర స్థాయి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారి కాడి నుంచి, మరియు మన విద్యాశాఖ మంత్రి గారు, మరియు డిప్యూటీ సీఎం గారు, అలాగే క్రీడా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి గైడ్లైన్స్ తోటి మరియు డిఓ గారి నామ్స్ తోటి ఇక్కడ ఎస్జేఎఫ్ సెక్రటరీగా సెలక్షన్ ట్రయల్స్ని మా క్యారమ్ అసోసియేషన్ సార్ ఆధ్వర్యంలో వారి సలహా సూచనలతోటి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు జిల్లా స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో ఆడడానికి ఈ జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి పాల్గొంటారు. అది మనకి ఇక్కడ స్టేట్ మీట్ ఒంగోలులో జరగడం, మన జిల్లా టీంని సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర స్థాయి పోటీలు
డిసెంబర్ 2వ వారంలో ఇక్కడ ఒంగోలులో జరగడానికి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి మరియు ఎస్జిఎఫ్ స్టేట్ సెక్రటరీ గారు భానుమూర్తి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకున్నంత వరకు మేము చాలా బాగా నిర్వహించి పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసి ఈ ప్రోగ్రాంని చేస్తామని తెలుపుకుంటున్నాను. స్కూల్ గేమ్స్ ప్రకాశం జిల్లా తరఫున క్యారమ్స్ సెక్రటరీ గారు హజీరా మేడం గారు, ఈ బొమ్మరిల్లు యాజమాన్యం రాజలక్ష్మి గారు ఈ ఈవెంట్ని ఇక్కడ జరపడానికి అనుమతించారు. ఇక్కడ ఈ బొమ్మరిల్లులో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ 15-20 మంది దాకా క్యారమ్స్లో ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు ఉన్నారు. బయట నుంచి కూడా వచ్చినా ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదని ఇక్కడ ఈ బొమ్మరిల్లు ఆవరణలో జరపడానికి హజీరా మేడం గారు నిర్ణయించి పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 3 టీములను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ టీములందరూ ఇక్కడే ప్రకాశం జిల్లా ఒంగోలులోనే రాష్ట్ర స్థాయి టోర్నమెంటు జరపడానికి కూడా రంగం సిద్ధమైందని చెప్పి సెక్రటరీ గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ టోర్నమెంట్లో పాల్గొంటారు. కాకపోతే నేషనల్స్ లేదని అంటున్నారు. లాస్ట్ ఇయర్ నేషనల్స్ జరిగినాయి. అంతకుముందు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన శ్రీకాకుళం జిల్లా అమ్మాయే జాతీయ ఛాంపియన్గా గెలిచింది గత ఒక టోర్నమెంట్లో. ప్రస్తుతం ఆ టోర్నమెంటే లేదని అంటున్నారు. కాబట్టి కనీసం మన ప్రకాశం పిల్లలు రాష్ట్ర స్థాయిలోనైనా బాగా రాణించి అన్ని ప్రైజులు కొడతారని ఆశిస్తూ విరమిస్తున్నాను. క్యారమ్స్ సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఇక్కడ బొమ్మరిల్లు చిల్డ్రన్ హోమ్లో పెట్టడము అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. అట్లాగనే రాష్ట్ర స్థాయి కూడా ఇక్కడే జరుపుతూ ఉన్నారు అనేది కూడాను మాకు ప్రకాశం జిల్లాగా చాలా గర్వంగా ఉంది. వీటిట్లో పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేసి మన జిల్లా సత్తాను కూడా చూపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మాకు తెలిసి ప్రకాశం జిల్లా నుంచి బొమ్మరిల్లు నుంచి నేషనల్ బ్రాంజ్ మెడల్ కూడా ఇక్కడి నుంచి సాధించడం జరిగింది. మొన్న మార్చిలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి క్యారమ్స్లో కూడాను మొదటి 5 స్థానాలు కూడాను మన ప్రకాశం జిల్లా నుంచి, అది మా బొమ్మరిల్లు నుంచే రావటం కూడా జరిగింది. ఇక్కడ మాకు కాకుల సుబ్బారావు గారు కానీ వాళ్ళు వచ్చి పిల్లలకందరికీ కూడాను చాలా బాగా కోచింగ్ ఇవ్వటము, ఎప్పటికప్పుడు టోర్నమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసి ఆ పిల్లల్ని ఆయనే వ్యక్తిగతంగా తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ పాల్గొనేటట్టుగా చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈసారి హజీరా మేడం వచ్చి మా బొమ్మరిల్లులో పెట్టడము అనేటువంటిది మేము చాలా ఆహ్వానిస్తూ ఉన్నాము.